హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ స్పాట్కి ఎక్కడ అంటే బాను పడిపోయిన స్పాట్కి అయితే వచ్చే అంటే కిందకి రుద్ర తోసేసిన స్పాట్కి అయితే వచ్చేసి ఉంటారనమాట. దాంతోపాటు లాయర్, పోలీసులు, ధీరజ్ అందరూ వచ్చేసి ఉంటారనమాట. అలా ఆ ప్లేస్కి ఎందుకు వచ్చారు అంటే నిజంగానే తోస్తే పడిపోయాడా, లేదంటే ఎవరైనా అటెంప్ట్ టు మర్డర్ చేశారా అనేసి తెలుసుకోవాలని వచ్చి ఉంటారనమాట. అంటే ఇదంతా గంగా ప్లాన్ అనమాట. అంటే రుద్ర గారు కావాలని తోయలేదు, కానీ తోయకపోయినా కానీ తోసినా కూడా పడకుండా ఉన్నాడు. కానీ ఎవరో కావాలనే అటెంప్ట్ టు మర్డర్ చేశారు అనేసి గంగ అనుకుంటూ ఉంది. కాబట్టి పోలీసుల్ని అందరినీ అక్కడికి తీసుకొచ్చి ఉంటుందన్నమాట. అలా రుద్రకి చెప్తుందనమాట, మీరు ధీరజ్ సార్ని తోయండి అనేసి అనడంతో సడన్గా కావాలని తోసేస్తాడనమాట. అలా తోసేయగానే పడకుండా అక్కడ అలానే ఆగిపోయారనమాట. అలా ఆగగానే గంగ ఏమంటుంది అంటే, మీరు తోసిండేదానికి ధీరజ్ సారు కింద పడిపోయారనమాట. అంటే కింద పడకుండా ఆగిపోయారు అంటే అక్కడ ఏసీ యూనిట్ ఉంది కాబట్టి ఆయన అక్కడ పట్టుకొని సపోర్ట్గా నించున్నారు అని. అంటే ఆ రోజు కూడా ఇదే జరిగిండొచ్చు కదా అనేసి గంగ అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే లాయర్ గారు ఏమంటారు అంటే, నిజమే కదా, ఆ రోజు రుద్ర గారు తోసిండే ఫోర్స్కి అక్కడ బాను వెళ్ళేసి ఏసీ యూనిట్ దగ్గర అయితే వెళ్ళి అలానే స్ట్రక్ అయిపోయి ఉంటారు అనేసి అంటూ ఉంటారనమాట. అప్పుడే పోలీసు అయితే ఏసీ యూనిట్ దగ్గర అలా బాను రుద్ర గారు తోయగానే బాను వెళ్ళేసి అక్కడ ఏసీ యూనిట్ దగ్గర స్ట్రక్ అయిపోయారు అంటే ఎవరైనా కావాలనే ఆ టైంకి తోసేశారా ఏంటి, అంటే అటెంప్ట్ టు మర్డర్ చేశారా ఏంటి అనేసి పోలీస్ అంటూ ఉంటే రుద్ర అయితే షాక్లో ఉండిపోతాడనమాట. ఎందుకంటే ఇన్ని రోజులైనా కూడా బానుని నేనే చంపేశాను అనేసి తనలోనే తనే కుమిలిపోతూ ఉంటాడు. కాబట్టి అలాంటిది ఇప్పుడు నిజంగానే బానుని ఎవరైనా అటెంప్ట్ టు మర్డర్ చేశారా అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ మర్డర్ని అంటే అక్కడ ఫ్లాష్ బ్యాక్లోకి చూపిస్తే అలా బానుని రుద్ర తోయగానే అక్కడ ఏసీ యూనిట్ దగ్గర స్ట్రక్ అయిపోతాడనమాట. కానీ కాళ్ళు ఇలా ఎవరో తగిలిచ్చేసి కింద పడేసినట్టు చూపిస్తారు, కానీ మనకి ఆ కాలు ఎవరివి అంటే పక్కాగా ధీరజ్ సర్వే అన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.